నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని నా పక్షమందుంచి ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను. నీవు చేసిన మేలకై ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా. నీవు చేసిన మేలకై నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలకై. ఏమి ఇవ్వగలనయ్యా
నా దేవ నీవే కదా, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణమును. వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణమును. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే జీవితం. కోటి కంఠాల శ్రీమంతుడకు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మానా, జీవమాయే యెహోవా దేవుని పవనామము సనుతరించుమా. నా యంతరంగములో వసించు నో సమస్తము. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు. నీవు చేసిన పాతకంబులను నా నీచి జబు లేవియుండి కుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రోత. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రోత. యౌవనంబై వెలయునట్లుగా మేలిచు నీవు భావమును సృష్టపరచునుగా. ఆ కారణముచే
పరుల ఎడల జాలి పరును దేవుడు తన భక్తి పరుల ఎడల జాలి పరును దేవుడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా మనము నిర్మితమైన రీతి మనకు తలసి ఉన్న నేమి చెల్లింతును ఏడాది కోడలనా వీకిచిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉన్నతమైన దేవ, గొప్ప ప్రభువా, మీ కొందనాటించమని అడుగుచున్నాము. ఇదిగో నా ప్రభువా, వాక్యమును బోధిస్తుండగా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చూడండి. రావలసిన బిడ్డలు అలక్ష్యము చేయక, నిర్లక్ష్యము చేయక, బద్ధకస్తులై ఉండక దేవుడు భయము కలిగి ఈ యొక్క కూడికొచ్చుడు సహాయము దయచేయమని, మీ సన్నిధి కాపుదల తోడుగా ఉంచమని ప్రభు నామాన్ని బట్టి అడిగి వేడుకొని బ్రతిమలాడుకొనుచున్నాము తండ్రి. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి. వాక్యము దేవుడు మాట్లాడుచున్న మాట అవ్వని దేవుడు జతపరిచి వారిద్దరిని దేవుడు దీవించాడు. వాక్యం అంటుంది, దేవుడు వారిద్దరిని జతపరిచి దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధముగా అయితే దేవుడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామును జతపరిచి వారిని దీవించాడో, అలాగనే చిరంజీవిని మరియమ్మను దేవుడు జతపరిచి దేవుడు వారిని దీవించాడు. దీవించి వారికి గర్భఫలము దయచేశాడు. వాక్యం అంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని వ్రాయబడి ఉన్నది. దేవుడు వారికి ఒక గర్భఫలం ఇచ్చాడు, ఒక కుమార్తెను, అలాగనే కుమారుడను దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ యొక్క కుమార్తె షర్మిల దేవుని దయను మనుషుల దయను పెద్దల దయను పెరిగి పెద్దదయ్యి కాలమును బట్టి యవ్వన కాలములోనికి ప్రవేశించి ఉన్నది.
జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం అనేది వారు కలిగి ఉన్నారు. వాక్యాన్ని చదువుదామండి. హెస్కేలు గ్రంథము 15వ అధ్యాయం. హెస్కేలు గ్రంథము 15వ అధ్యాయం 7వ వచనము నుండి చదువుదామండి. హెస్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుదాం. మరియు నేలను నాటబడిన చిగురు అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి చాలండి. హెస్కేలు గ్రంథము పేజీ నెంబర్ 691, 97 ఈ యొక్క పాత నిబంధనల్లో గ్రంథములో. అలాగనే దేవుడు అంటున్నాడు, ఇదిగో చిగురు ఏ విధముగా అయితే నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు పెద్దదానివి అయితే నీవు పెద్దదానివి అయితివి అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు తల్లి గర్భములో నుండి ఈ భూమి మీదకి ఒక పసిగుడ్డుగా దేవుడు బిడ్డలని భూమి మీదకి తెస్తాడు. తల్లి గర్భములో 9 నెలలు దేవుడే తల్లి తినే ఆహారముతో పాటు ఆ గర్భములో ఉన్న పిండమును కూడా దేవుడే పోషించి కాపాడి ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి, ఈ భూమి మీద తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన క్షణము నుండి ఆ బిడ్డను దేవుడు కాచి కాపాడాడు. వాక్యం అంటుంది, నేను నిన్ను పెంచి నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానివైతివి. వాక్యం అంటుంది, నేను నిన్ను పెంచితిని, పెద్ద చేస్తుని, ఇదిగో నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజనవంతురాలను చేశాను. ఈ రోజున నువ్వు వృద్ధిలోనికి వచ్చి పెద్దదానివయ్యావని దేవుడు వాక్యము సెలవిస్తున్నది. మనము పిల్లల్ని పోషిస్తాం, వారికి బలమైన ఆహారం పెడతాం, వారిని పెంచుతాం. కానీ సమస్తము ఇచ్చి సమస్తము పోషించేది దేవుడే. అందుకని అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలైతివి. చాలండి. వాక్యం అంటుంది, నువ్వు పెద్దదానివై ఇదిగో ఆభరణ భూషితురాలైతివి, నీవు అలంకరించబడితివి. వాక్యం అంటుంది, దేవుని యొక్క వాక్యం. మరియు 8వ వచనం, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు ఆయాసము కలగకుండా నిన్ను. వాక్యం అంటుంది. 10వ వచనాన్ని చదువుదాం.
అప్పుడు 10వ వచనము, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రములు నీకు ధరింప చేసితిని, పాదరక్షకులు నీకు తొడిగించితిని, నీకు పట్టు బట్టలు ధరింప చేసితిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి చాలండి. వాక్యం అంటుంది, దేవుడు అంటున్నాడు, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితాలవై మంచి ప్రశస్తమైన వస్త్రములను, నగలను, వెండి బంగారములను నీవు ధరించితివి అని వాక్యం అంటుంది. అంటే నీవు పెరిగి పెద్దదానివయ్యావు, ఆభరణ భూషితాలయ్యావని దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పటి వరకు చిన్నపిల్లగా తాను ఈ లోకములో జీవించింది, పెద్దదానైనది అంటే యవ్వన ప్రాయములోనికి ప్రవేశించి ఉన్నది. మనిషి యొక్క జీవితం బాల్యము, యవ్వనము, కుమారము, వృద్ధాప్యం అనే దశలుంటాయి. ఇక్కడ వాక్యం అంటుంది, యవ్వన కాలములోనికి నువ్వు ప్రవేశించావని దేవుడు అంటున్నాడు. నిన్ను పెంచి పెద్దదాన్ని చేశా, ఇదిగో నీవు యవ్వన కాలములోకి వచ్చావు. యవ్వన కాలములోకి వచ్చిన బిడ్డలు ఏ విధముగా ఉండాలి? యవ్వన కాలానికి వచ్చిన బిడ్డలు సమాజంలో, సంఘములో, కుటుంబములో ఏ విధముగా జీవించాలి? యవ్వన కాలానికి వచ్చిన బిడ్డలు ఏ విధముగా ఉండాలో వాక్యము సెలవిస్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాలు చదువుదామండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. వాక్యం అంటుంది, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఎవరికి బోధించమంటున్నాడు? ఇక్కడ ఎవరికి? సారా ఇక్కడ స్టేజీ మీద పెట్టండి. ఏమండి, మేనమామ తీసుకొచ్చే సారా ప్రతిదీ స్టేజీ మీదకి రావాలి. జ్ఞాపకం నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి
ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభువా. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయములో ఇదిగోనైనా ప్రియులు పెద్దలు మక్కిన రామాంజన్ గారి యొక్క కుటుంబంలో, ఋతుము గారి యొక్క గృహంలో చేరి మేము ఎందుకు కూడి ఉన్నామో సమస్తం ఎరిగినటువంటి దేవుడవు అయ్యా. ఇదిగో నా తండ్రి, వారి కుటుంబాన్ని ఒక్కసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీరు సహాయం దయచేయండి. వారికి ఉన్నటువంటి బాధలు బలహీనతలను తీసివేయండి. వారి పెద్ద కుమారుణ్ణి, కోడల్ని, వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి పనుల్లో మీరు తోడుగా ఉండి మీ సహాయమును దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి, వారి చిన్న కుమారుడు ఈ లోకంలో లేనప్పటికీ నా తండ్రి, వారి సతీమణి అయినటువంటి ఇదిగో నాయన మరియమ్మని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. చిరంజీవి గారి యొక్క భార్యను అయ్యా, వారి ఇరువురిని మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని, బాల్యము నుండి తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చినది మొదలుకొని మీరు రెక్కల నిండా బిడ్డను కాపాడుతూ ఇదిగోనైనా చిన్న వయసులో నుంచి, బాల్యంలో నుంచి యవనంలోనికి మీరు తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ లోకములో యవనస్తులు ఏ రీతిగా నడవాలో మీరు వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ ఇదిగోనైనా విశ్వాసులకు మాదిరిగా నడవమని మీరు వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు అయ్యా. ఇదిగో ఇంతవరకు చిన్నపిల్లల చేష్టలు కలిగి ఉన్నప్పటికీ నా తండ్రి, యవనంలోనికి వచ్చిన విధానాన్ని బట్టి ఆ బిడ్డ ఎలా నడుచుకోవాలో జ్ఞానము కలిగి నడుచుకునే ధన్యతను, బాధ్యతను దయచేయండి. ఇదిగో మరియమ్మకి ఇచ్చిన కుమారుని కూడా మీరు ఎక్కల నిన్న భద్రపరచండి. ఇదిగో ఆ బిడ్డ యవనంలోనికి వచ్చిన విధానాన్ని బట్టి సంతోషముతో ఇదిగో నాయన ఒక ఫంక్షన్ జరిగిస్తుండగా, మీకు మహిమార్థంగా ఈ ఫంక్షన్ జరిగిస్తుండగా మీ సహాయమును దయచేయండి. వచ్చినటువంటి బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మరియమ్మ గారి పుట్టింటి నుంచి వారి తమ్ముడు గారు, మేనమ్మేమ సాంఘికం తీసుకొని వచ్చి ఉండగా వచ్చినటువంటి వారి బంధువులను, వారి స్నేహితులను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఇదిగోనైనా ఆ బిడ్డను, వారి యొక్క సతీమణ్ణి మీరు ఎక్కల నిన్న భద్రపరచండి. మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఇదిగోనైనా ఈ యొక్క కూడికంతయు నైనా చక్కగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మా దోషములు, మా పాపములను క్షమించమని మా ప్రియ రక్షకుడు యేసే నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరబడును గాక. నేడు మనదిన ఆహారమును మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమని, మమ్మల్ని శోధన నుండి, కీడు నుండి తప్పించమని మహిమ నీకే చెల్లును గాక, ఆమేన్. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను.
నీకిష్టమాయను. పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగిల్చి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ, మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ, ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా? నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. इश्क में मैं दीवाना, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదా
చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. నచ్చావే నచ్చావే అంటోంది మనసే నిమిషం, ఏదైనా ఏమైనా వేచున్నా నేను. చిన్నవాడ నీ కోసం, చిన్నవాడ నీ కోసం, మాటలన్నీ నీ కోసం, మౌనమంతా నీ కోసం. పాట పాడుతోందిలా తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లి దాకా పరిచయం ఇలా. లేటువై పెళ్ళినానే నిన్నే చేరనా, మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా. ఓ జాజి కొమ్మే నా చలి జావలీలే పాడెనులో, ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో. వేకువంత నీ కోసం, వెన్నెలంత నీ కోసం, ఊసులన్నీ నీ కోసం, ఊపిరుంది నీ కోసం. ప్రేమ పుస్తకాలలో లేని లేని పోలిక రాయడం కాదు తేలిక, మాటలే రావుగా మౌనమే హాయిగా, భావమైతే బోలెడుందిగా. నీ నవ్వే సూటిగా తెలిపిందే రాయిగా, చల్లే తికమక అల్లుకుపోవే. ఓ గాలిలోనే రాసిన మన ప్రేమ అయితే చదరదులే, అలలాడుగున మునిగిన తీరం చేరునులే. కాదలైన నీ కోసం, ప్రేమ అయిన నీ కోసం, లవ్ యు అయిన నీ కోసం, ఇష్క్ అయిన నీ కోసం. కాశీ గడిసు పిల్ల, శివ కాశీ సరుకి పిల్ల, ఎవరిది ఎవరిది? అల్లరి చేష్టలామ్మాడి, ఆటల్లో గెలిచే కిల్లాడి, జింకల చెంగున చిందాడి, జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది? చిట్టి చిలక
తెలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరుమారం ఇచ్చిందెవ్వరు ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే ప్రేమ పల్లవిలో
చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. ఎన్నో రంగుల పువ్వు, ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోన ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా దేవుడు వేరే లేడు కదా. తోటమాలి పువ్వుకి దేవుడుగా, మాలికి పువ్వుకి మధ్య నానుబంధం ఎన్నడు వాడదుగా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగూడు ఆశీర్వదించాయి. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది.